సాధారణంగా ఎవరైనా శబరిమల వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్తారు. కాస్త ఆర్థికంగా ఉన్న వాళ్ళు అయితే ఫ్లైట్లో వెళ్తారు. అవకాశం ఉన్న వాళ్ళు కార్లో వెళ్తారు. టూ వీలర్ మీద వెళ్ళడం కూడా, అంటే బైక్ మీద వెళ్ళడం కూడా సాహసంగా చెప్పాలి. కానీ మా సంతోషాలు మాత్రం సైకిల్ మీద 1600 కిలోమీటర్లు అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళారంటే సాహసయాత్ర అని చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సంతోష్ గారు. అసలు శబరిమల వెళ్ళాలి, సైకిల్ మీద వెళ్ళాలి అనే ఆలోచన మీ నలుగురిలో మొదట ఎవరికి వచ్చింది? ముందుగా మా గురుస్వామి చిన్నస్వామి వచ్చింది. అతను డెక్ట్ చిన్నస్వామి గారు. అతను ఒక మేస్త్రికి అందరికీ కూడా హెడ్. అతను ఆల్రెడీ ఫస్ట్ టైము కాశీ వెళ్ళారు, సెకండ్ టైం వచ్చి మా శబరిమల వెళ్ళారు. ఇది మూడోసారి సైకిల్ వెళ్ళారు, అంటే రెండోసారి 3 సార్లు సైకిల్ వెళ్ళారు. అతను వెళ్దామని లాస్ట్ టైం నుంచి అందరూ అనుకుంటున్నారు. నేను కూడా వస్తానని నేను చెప్పాను. నాకు ఎవరు వస్తాను నాకు కూడా ఐడియా లేదు. ఆ విధంగా మనం ప్రసాద్ వేరే అనిలని అతను కూడా వస్తానంటే ఓకే అనుకున్నాం. కాకపోతే మా నలుగురిలో చిన్నస్వామి ఒక గురుస్వామి ఒకలే మా పరిచయం. మిగతా ముగ్గురికి కూడా పరిచయం లేదు, ఎవరికి పరిచయం లేదు. ఏదో తర్వాత నడిపించారు. ఇక్కడి నుంచి అయ్యప్ప స్వామి నడిపించలేదు, బయలుదేరి నుంచి మొత్తం అయ్యప్ప స్వామి నడిపించింది అంతే. ఒకరికొకరు పరిచయం అయితే లేదు అసలు. అంటే మామూలుగా మన భీమిలి తగరబోల్స, భీమిలి వైజాగ్ ఈ మధ్యకాలంలో సైకిల్ అనేది కంప్లీట్గా మర్చిపోలేదు. మన శరీరాలు కూడా సైకిల్ తొక్కే. ఇప్పుడు సైకిల్ అనేసరికి ఏదో వ్యాయామం కోసం పెడితే ఒక ప్రయాణం లాగా లేని పరిస్థితి. అటువంటిది ఇక్కడ నుండి అంత దూరం వెళ్ళేటప్పుడు కుటుంబ సభ్యులు ఎవరు అబ్జెక్ట్ చేయలేదు? ఖచ్చితంగా మా అమ్మగారు అస్సలు ఒప్పుకోలేదు. చాలా కన్విన్స్ చేశాను, నేనైతే చాలా కన్విన్స్ చేశాను. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో ఉండిపోయింది. నేను నాకు చాలా సంవత్సరాల నుంచి వెళ్తే కనీసంగా వెళ్తే సైకిల్ మీద వెళ్ళాలి, లేదా పాదయాత్ర వెళ్ళాలని నాకు ఎప్పటి నుంచో ఉండదు. కాకపోతే ఇటు కూడా వచ్చిన వాళ్ళు నాకు సైకిల్ లేకపోవడం వల్ల డిలే అయిపోయింది. ఒక రోజు అనుకోకుండా చిన్న మేస్త్రి గారితో మాట ఇలాగ సైకిల్ యాత్ర అనగానే నేను వెంటనే మరుక్షణం ఇంకా నెక్స్ట్ మీద ఆలోచించుకొని ఇల్లు వస్తాను సార్ అని చెప్పేసాను. ఇంకా అప్పుడు నేను ఆఫీస్లో పర్మిషన్ తీసుకోలేదు, నెక్స్ట్ ఇంకా మా ఇంట్లో పర్మిషన్ తీసుకోలేదు, ఎక్కడా తీసుకోలేదు. ఫస్ట్ ఆయన మాట ఇచ్చేసి వెంటనే అయ్యప్ప స్వామికి మాట ఇస్తాను, స్వామి సార్ ఖచ్చితంగా వచ్చేస్తాను. దాని తర్వాత ఇంకా అంతా ఆయన నడిపించారు. ఆఫీస్లో కూడా పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు అసలు యాక్చువల్లీ ఒప్పుకుంటారు అనుకోలేదు నేను. కానీ సైకిల్ కూడా ఆఫీస్కి చేయలేదు, మా కంపెనీ కొని ఇచ్చింది. జాగ్రత్తగా వెళ్ళిరండి, వర్క్ గురించి మీరు ఏం టెన్షన్ పడకని చెప్పేసి మా ఎండి సత్యనారాయణ సార్, తర్వాత మా భర్త సార్ ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ చేశారు. అది సేమ్ టైం మా ఇంట్లో మా అమ్మగారు మెయిన్ ఆవిడ మీద థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత మాతో కూడా వచ్చిన గురువుకి స్వామి, మా అంత స్వామి కానీ, మా చిన్న స్వామి గారు, అనిల్ స్వామి కానీ, మొత్తం మా నలుగురు కూడా ఒకటే కోఆర్డినేషన్తో చాలా హ్యాపీగా. మధ్యలో మాకు హెల్త్ ఇష్యూ, నాకైతే ఎస్పెషల్ నేను చాలా హెల్త్ ఇష్యూలో చాలా ఇబ్బంది పడుతుంది. మధ్యలో ఫీవర్ వచ్చేసింది, చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ప్రజలు ఇప్పుడు నిజంగా నాకు ఏంటది టైఫాయిడ్ చాలా ప్రాబ్లం. ఇక్కడ నుండి బయలుదేరి ఎక్కడైనా అంటే అన్నవరం కానీ విజయవాడ దాటేటప్పుడు మనం ఇది ఏదైనా సాహసం చేస్తున్నాం అనే భావన ఎప్పుడైనా వచ్చిందండి. ఎక్కడంటే కరెక్ట్గా అన్నవరం దగ్గరికి వచ్చింది మాకు. అన్నవరం కొండలు ఎక్కుతున్నప్పుడే, చిన్న కొండలు ఎక్కుతున్నప్పుడే చాలా పెద్ద టాస్క్. అంటే అప్పటి వరకు మాకు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్న తీసుకోవట్లేదు, చాలా పెద్ద టాస్క్. గాడీలు ఉంటాయి, చాలా హెల్త్ పరంగా చాలా సేఫ్టీ ముఖ్యం ఉన్నారు. సేఫ్టీ అంటే నేను ఒకసారి సంతోష్ గారు ఎర్లీ మార్నింగ్ అన్నవరం దాటిన తర్వాత, విజయవాడ దాటిన తర్వాత సెల్ఫీ వీడియో పెట్టారు. ఒకవైపు వర్షం పడుతుంది, సెల్ఫీ వీడియో పెడుతుంటే పక్కన ఒక స్కూల్ బస్ అయింది. ఒక్క నిమిషం నేను షాక్ అయ్యాను. అది మళ్ళీ ఫేస్బుక్లో ఫీడ్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు చాలామంది జాగ్రత్తగా వెళ్ళండి అనే సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మాకు చాలా జరిగింది. స్వామి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ అనేవారు, లేకపోతే సంథింగ్ ఉంటారు. కానీ ఒక ఫ్యామిలీ అనేది మాత్రం చెప్పకుండా వెళ్ళాలి అనుకుంటున్నారు. అందరూ ఒక ఫ్యామిలీ అనేది నేను నాకున్నానంటే నాకు ఇవ్వలేదు. నా భార్య సపోర్ట్స్ లేకుండా నేను వెళ్ళకపోవచ్చు. చూసుకోవాలి, స్కూల్ చూసుకోవాలి, ప్రతి
ఎవరైనా చాలా మంది సరదా అనుకుంటారు వెళ్ళిపోయాడు ఎలిగేంటి అనుకోవచ్చు కానీ ఆ కొంతమంది తిరిగి అక్కడ ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ వరకు బాగా వెళ్ళిపోయాం. ఆంధ్రప్రదేశ్ వరకు సూపర్ గుడ్ గా చాలా బాగా చూసుకున్నారు. మీరు వెళ్ళిన ఈ సీజనే కరెక్ట్ కదా, అసలు ఈ సీజన్ లోనే మాలదారులు వెళ్తారు. బట్ మంచు నవంబర్ ఇది రావడం మేము వెళ్ళేటప్పుడు ఇంకా మంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ గా మేము ఎప్పుడైతే ఆంధ్ర దాటామో ఆంధ్ర దాటిన మంచి బాగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఉదయం ఎన్ని గంటలకు ప్రారంభమయ్యారు? మేము 4:30కి కల్లా మేము లేచి కాలపక్షాలు చూసుకొని మొత్తం అంతా 5 నుంచి 5:45 లోపు బయలుదేరాలి. ఎక్కడ నుంచి 6 గంటలకు బయలుదేరిన తర్వాత టీ బ్రేక్ 7 కల్లా ఆగేవాళ్ళు. అక్కడ 7 కల్లా టీ బ్రేక్ ఆగి మళ్ళా మూవ్ అయ్యేవాళ్ళు, వెళ్ళి బయలుదేరాలి. అక్కడి నుంచి 1 అవర్ 8 నుంచి 8:30 లోపు ఆగి టిఫిన్ చేసి కాయకాలం తినేసి మళ్ళీ అక్కడి నుంచి బయటేనా లేదంటే అంటే బయట అంటే హోటల్స్ బయట. మధ్యాహ్నం మాత్రం మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంటే అక్కడ మాత్రం కంపల్సరీ భిక్ష మాత్రం గుడిలోనే చేసాం. అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. మా ఆంధ్రాలో ఉన్నంత వరకు ఫుడ్ కి ఎక్కడ ఇబ్బంది పడదు. ఆన్ ది వే మేము బయట 12 o'clock నుంచి సర్చింగ్ మొదలెడతాం. ఎక్కడ ఏ గుడి ఉంటుంది, ఏ గుడి అప్పుడే చెప్పేసి అలా ధర్మవరంలో కాకినాడ జిల్లా ధర్మవరం వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత గుంటూరులో స్వామి అలాపేటలో తీసుకెళ్లి గాయత్రి శక్తి పెట్టమని చూసారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళారు. అతను ఇతను బాగోపోతే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్తో చెకప్ చేయించి ఏ మెడిసిన్ కావాలో అన్ని ఇప్పించాడు. కొన్ని మళ్ళా ఏంటి రుద్రకోట దగ్గర స్టార్ట్ జరిగి ఒక ఏం పెడుతుంది విజయ రవి అతను ఇక్కడ బాగలేదంటే ఆ స్వామి పాలు నివేదించి రసాయన తాగించి మళ్ళా అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ నాకు కాయకాయ ఇప్పించి 2 స్వాములు నడుచుకొని వచ్చారు. వాళ్ళకి మళ్ళీ సూపర్ నైట్ మరి ఇక్కడ ఎక్కడ గుడి ఉంటారని తెలుసుకుని అక్కడ ఆగిపోవాలి. మినిమం 5:30 నుంచి సచిన్ ఎక్కడ మొదలయ్యాలి ఎక్కడ మళ్ళీ మార్నింగ్ ఏంటంటే మాకు ఆ టెంపుల్ లో వాటర్ ఫెసిలిటీ ఉండాలి, ఫెసిలిటీ సేఫ్టీ. రోజుకి ఎన్ని కిలోమీటర్లు సైకిల్? 80+ పక్కా. అంటే మేము స్టార్టింగ్ రోజులు 75 కొట్టాం, తర్వాత 80, తర్వాత 90, 105, తర్వాత కొంచెం అలా తగ్గింది. మళ్ళీ అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి యావరేజ్ లో చూసుకుంటే ఓవరాల్ గా చూసుకుంటే 20 days లోనే మేము యావరేజ్ 80 to 90 kilometers. హైవేలో వెళ్ళేటప్పుడు అన్ని బాగానే ఉంటాయి. హైవే నుండి లూప్ లైన్కి వెళ్ళే పరిస్థితి. లూప్ లైన్ బాగుంటుంది సార్, అదే బాగుంటుంది. లూప్ లైన్ బాగుంటుంది. హైవేలో కరెక్ట్గా పొలంనేరు దాటిన తర్వాత కొంచెం లూప్ లైన్ వచ్చిన తర్వాత మన ఏంటి కన్యాకుమారి హైవే ఉంటుంది. ఆ ఏరియాలో మాత్రం చాలా దారుణం ఉంది. తమిళనాడు ఏరియాలో చాలా కష్టం. మరి ఇంకా కళ్ళు మూసేలోపు ఈ సైకిల్ అవి ప్యాచ్ నాకు ఒక్కసారి లీక్ ప్యాచ్ అయింది. ఎక్కడంటే మన ఏం పేరు వినాయకుడి గుడి దగ్గర మన చిత్తూరు ముందు కాణిపాకం దగ్గర లోపల ఉండేవాం. అక్కడ నుంచి ఆయన స్కిప్ అయిపోయి అనుకున్నాము. ఆయన ఒప్పుకోలేదు. చచ్చినట్టు కాణిపాకం ఊర్లోకి వెళ్ళి ఆయన ఎంట్రెన్స్ ఉంటుంది, అక్కడే సైన్స్ అక్కడే చేసుకుని ఆప్షన్ లేదు. అప్పుడు 6 అయిపోయింది. ఇంకా దర్శనం చేసుకుని అక్కడ ఉండి అమ్మ ఆయన అక్కడ పడుకోబెట్టుకుని రాత్రి. అప్పుడు అది తప్ప ఇంక ఎవరి సైకిల్స్ ఏ ఇబ్బంది పెట్టలేదు. నెక్స్ట్ ఈ మధ్యలోనే కడప నుంచి ఒక సాంగ్ వచ్చాడు. ఆ సాంగ్ అది పాపం టైర్ పెద్ద టైర్ సైకిల్ టైర్ కాకుండా ఫిక్సెడ్ టైర్ పెద్ద టైర్ వేసుకుని తనకు ప్రాబ్లం అయింది. ఎంత టైర్ మార్చి స్టార్ట్ అయిన దగ్గర నుండి అన్నవరం దర్శనం అన్నవరం దర్శనం
మాకు ఇద్దరు రెడ్డిలు స్వామిని కలిశారు. రెడ్డి గారు మా రమేష్ వాళ్ళ తమ్ముడు అన్నయ్య, నెక్స్ట్ ఇంకో మా రెడ్డి మా ఫ్రెండ్, మా ఫోటోగ్రాఫర్ వాళ్ళ ఫ్రెండ్ అతను కలిశారు. మధ్యాహ్నం సాయంత్రం వరకు ఉండి బయలుదేరి టైంలో బయలుదేరి మళ్ళీ మా విజయవాడ దర్శనం అయితే మేము ఎవరైనా మర్చిపోలేదు. ఆయన గర్భగుడిలోకి తీసుకెళ్ళి దర్శనం చేయించారు. అట్ ది సేమ్ టైం వెళ్ళిందే హైయెస్ట్ ప్రోటోకాల్ అని అలా చూస్తారు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఎంత సాహసం చేయడం అదైతే 100%. అంటే మామూలుగా రాష్ట్రాల్లో చూసుకుంటే అతి తక్కువ మంది ఉంటారు ఇలాంటి సాహసం చేయడం. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అసలు మేము అంత ఎక్స్పెక్టేషన్ చేసుకోలేదు. ఎట్లా వెళ్తున్నాం మేము ఎరిమేలిలో వెళ్ళినాం. ఎరిమేలిలో నైట్ అక్కడే ఉన్నాం. మా సైకిల్స్ అన్ని తీసుకుని వచ్చి ఎరిమేలి లోపల టెంపుల్ పక్కనే పెట్టాం. అక్కడే గొడ్డ మీద పడుకున్నాం రాత్రి. మేము తీసుకొచ్చి పెట్టిన దగ్గర నుంచి మరుసటి రోజు వరకు దగ్గర ఎలా 5,000 మంది 3,000 మంది జనాలు సైకిల్ కోసం వస్తున్నారు. సైకిల్ తీసుకుని సైకిల్ చేసుకుంటూ చెప్పలేకపోయారు. ఎక్కడ సైకిల్ లోపల వాళ్ళకి తెలుసా దూరం నుండి వాళ్ళకి ఏదో ఈ మధ్యకాలంలో సైకిల్ ఎక్కడ కనిపిస్తుంది? తెలుగులో ఉందంటే ఇలా ఆంధ్రప్రదేశ్ లో చూడాలి. ఎక్కడి నుంచి మేము రికార్డు పెట్టించుకున్నాము. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం అని చెప్పేసి ఒక రికార్డు నోట్లో పెట్టుకుని రెడీగా అక్కడి నుంచి వచ్చారని చెప్పేసి నెంబర్ ఆఫ్ మెంబర్స్ అన్నమాట స్వామి. చాలా మంది అయితే మేమైతే ఎక్సైట్మెంట్ మేము అంత పెద్ద టాస్క్ చేసామని మాకు అప్పుడు అనిపించింది. అంత పెద్ద టాస్క్ చేసామా మేము అసలు అనే. కానీ హెల్త్ పరంగా కూడా కొంచెం కేర్ తీసుకొని స్వామి మరి ఇప్పుడు ఇక్కడ నుండి మీరు బయలుదేరి శబరిమల వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఖర్చు ఎంత? మేబీ ఖర్చు విషయాలు అయితే మాత్రం ప్రతి ఏరియాలోనే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన అన్నవరం ఉందన్నమాట. అన్నవరం మధ్యాహ్నం మిక్స్ ఉండేది. సాయంత్రం ఎక్కడ గుడి దగ్గర అడిగితే ఆ గుడిలో మాత్రం ఎవరొకరు స్వామిలు స్పాన్సర్ చేసినారు. వెళ్తున్న వేలోనే ఎవరొకరు పౌరబండలు అంటే పౌరబండలు ఇచ్చేవారు, పళ్ళుకాయలు ఇచ్చేవారు, లేకపోతే టీ, లేకపోతే స్నాక్స్, లేకపోతే టిఫిన్ చెప్పేవారు. మన ఆంధ్రప్రదేశ్ వెళ్ళినంత వరకు ఓకే. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు దాటిన తర్వాత మాత్రం మన అమౌంట్ లిక్విడ్ అమౌంట్ మన అమౌంట్ మార్నింగ్ సాయంత్రం మధ్యాహ్నం కంపల్సరీ ఎక్కడ ఉండేది కాదు. బెక్స్ కానీ ట్యాంకర్ కానీ ఎక్కడ దొరికేది కాదు. మా డబ్బులతో అయ్యేది. మా డబ్బులు మాత్రం అనిల్ ప్రసాద్ స్వామి ఖర్చు పెట్టేవాడు. ఎవరేమి ఇచ్చినా అతనికి ఇచ్చేసాం. అంటే మేము మా కోఆర్డినేషన్ ఎలాగుందంటే మొత్తం నలుగురు ఒక దగ్గర పెట్టుకున్నాం. అంతే. అతనే మా చిన్న మేము మాకు అంత ఒక 50,000 వరకు అవుతుంది సార్. మొత్తం అంత ఫుడ్ మొత్తం దేవుడి సైకిల్ ఎవరి సైకిల్ కావాలి, కొత్త సైకిల్ ఒక మా గురుస్వామి మాత్రం పాత సైకిల్, మిగతా అంతా కలిపి మొత్తం ఫుడ్ లిక్విడ్స్ మేము ఎక్కువ తీసుకోగలుగుతున్నాం. ఫుడ్ కూడా అంత ఎక్కువ తినలేదు. వాటర్ బాటిల్స్ ఎక్కువ అయింది. అంతే ఒక 40,000 నుంచి 50,000 వరకు మినిమం. నలుగురు హెల్తీగా ఉండేవాళ్ళు. ఎవరికి అంతగా ఎవరికి తప్పు ఎలాంటిది ఏం లేదు. లాస్ట్ వరకు బాగా అంత 5 100% వెళ్ళి మీరు నిజంగా మళ్ళీ సంతోషాన్ని ఫోన్ చేసి స్వామి ఎప్పుడు వస్తున్నారంటే ఆ సైకిల్ అయ్యి సైకిల్లో అదొక పెద్ద ఇది. మనోడికి మళ్ళీ అక్కడ వదిలేసి వస్తారా లేదంటే మనోడికి ఇంటికి పూజ ఉంది అంటే మనం బేగా లేకపోతే స్వామి పూజ లేకపోతే వేరే మీద కూర్చోం. అక్కడ బస్సులోకి సైకిల్ మేమే ఎక్కించుకొని బస్సులోకి పైకి టెర్రస్ మీదకి ఎక్కించి దానికి తాళ్ళుతో కట్టి మళ్ళీ ఆ సైకిల్ మళ్ళీ తాళ్ళుతో కింద దిగి రైల్వే స్టేషన్ దగ్గరలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రైల్వే స్టేషన్ దగ్గరలోని ఆ బస్ డ్రైవర్ బస్ కండక్టర్ ఆపడం జరిగింది. మళ్ళీ అదే ఆదివారం సబరవారం సబరవాల రైల్వే స్టేషన్. అక్కడ పమ్మలో ఏంటంటే కొంచెం ట్రాన్స్పోర్టేషన్ బాగుండేది. అంటే ట్రాన్స్పోర్టేషన్ అక్కడ కూడా ఉండుంటే బాగుండేది. అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు ఎన్ని రోజులు పడుతుంది? మొత్తం 19.5 అంటే 20 రోజులు ఇంటికి చేరుకోవడానికి. ఇంటికి చేరుకున్నాడు 24 రోజులు 23 రోజులు. మేము అనుకున్నట్టు తగరపోల్స్ నుంచి 18 రోజు నైట్కి మేము మన కేరళ బోర్డర్ దాటేసాం స్వామి. మాకు గుడికి 100 కిలోమీటర్ దూరంలో ఉంది. మాకు అంటే 18 రోజు అంటే 16వ రోజు అంటే 16వ తారీఖుని మెట్లు పూజ ఉంటుంది అక్కడ. 15వ తారీఖు 16వ తారీఖుని గుడి ఓపెన్ చేస్తాం. మేము బేగిలిపోయి కూడా వేస్ట్. అందుకే కాబట్టి మేము 16వ తారీఖు నైట్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం. అంతా ప్రీ ప్లాన్. మా గురుస్వామి చిన్న స్వామి. మామూలుగా
మీరు ఒక కార్లోనో బస్సులోనో ట్రైన్లో వెళ్తే కరెక్ట్గా ఈ ప్లానింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. కానీ సైకిల్ మీద ఈ 100 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు మధ్యలో క్యాలిక్యులేషన్ అనేది అంటే ఆరోగ్యం సహకరించకపోవచ్చు, ఎవరు ఇబ్బంది పడినా సరే ఆ రోజు ఆగిపోతుంది. ఎగ్జాక్ట్లీ మేము ఆది దాని దృష్టిలో పెట్టుకొని 18వ తారీఖు మేము టికెట్ బుక్ చేస్తాం. కానీ మా ప్లానింగ్ ఏంటి, బిఫోర్ అంటే 16కి వెళ్ళిపోలేదు మా ప్లానింగ్. ఒకవేళ ఇన్ కేసు మీరు అన్నట్టు హెల్త్ ఇష్యూ రావచ్చు, లేదంటే క్లైమేట్ ఏమైనా చేంజ్ దాని వల్ల లేట్ అవ్వచ్చు. ఒకరు ముందు వెళ్ళిపోయామనుకోండి, ఒక రోజు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది అని ఆ ఉద్దేశం. ఎందుకంటే అక్కడ టికెట్ ఇది పెట్టారు కాబట్టి ముందు దర్శనం చేయొచ్చో చేయకపోతే తెలియదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ కూడా ఇండివిజువల్ అక్కడ ఏ రోజు కాదు టికెట్ ఇస్తున్నారు, ఎరిమేల్లో ఇస్తున్నారు, పంబలో కూడా ఇస్తున్నారు. సో మేము ఆ టికెట్ కలెక్ట్ చేసుకున్నాం. వెంటనే టైం ఉంది కదా అని చెప్పేసి వెంటనే ఒక దర్శనం కూడా అయిపోయింది. స్వాములు మరి మన ఆంధ్రప్రదేశ్ దాటిన తర్వాత మిగతా స్టేట్స్ అన్నీ కూడా మీరు ఫుడ్కి వాటికి ఇబ్బంది పడినా సరే స్వామివారి చరణాలకు చేరారు, స్వామివారి సన్నిధి చేరారు. స్వామివారి అంటే ఎంత ప్రయాణము తర్వాత ఈ శారీరక శ్రమ ఎంత అయిన తర్వాత స్వామిని చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? అది మాటలు చెప్పలేదండి. అది నాకైతే కళ్ళమ్మ నీళ్ళు దిగినాయి. అంత స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మాటలు లేవు. ఇంత శ్రమ, ఈ శారీరక శ్రమ, ఈ హెల్త్ ఇష్యూ ఇవేవి నాకు కనిపించలేదు. ఇంకా స్వామి దర్శనం అయిపోయిన తర్వాత కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి నాకు. ఇంకా పంపులో స్నానం చేసిన తర్వాత ఎనర్జీ ఇంకా బూస్ట్ అయ్యి ఉంటుంది. సీరియస్లీ అప్పటికి మేము 88 కిలోమీటర్లు దిగాం. ఎవరైనా ఏమనుకుంటారు, రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే వెళ్దాం అనుకోవచ్చు. విత్ ఇన్ హాఫ్ వెంటనే భోజనం చేస్తాం, వెంటనే స్నానం చేసి వెంటనే మీదకి వెళ్ళేటప్పటికి మాకు 5:15 బయలుదేరాం. పాత కొడికల్లా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఈ స్వామి పాత అంటే ఒక 2 గంటల లోపు దర్శనం అయిపోయిన తర్వాత నేను ఒక 2-3 టైమ్స్ తిరిగేసాను. ఈ స్వామి కన్నీ స్వామి కదా, మేమందరం మిస్ అయిన తర్వాత మళ్ళీ ఈ స్వామి మనసులో మార్నింగ్ లేసి వెళ్ళారు. మా గురుస్వామి, మా అనిల్ స్వామి ఆల్రెడీ చేసుకొని పక్కకు వచ్చేసారు. ఎందుకంటే చాలా రోజులు టైడే ఉన్నారు కదా, దర్శనం చేసుకోవడం చాలా చక్కగా చేసుకున్నాం. అయినా ఏ స్వామినైనా ఏ స్వామి ఏ దేవుడైనా ఒక్కసారి చేసుకుంటున్నా దర్శనం చాలా చక్కగా. బట్ కాకపోతే ఏంటంటే ఏమో 4-5 సార్లు చేసుకుని అందులో నీ స్వామి నాకు మంచి నాకు ఆశ పెట్టించాడు. ఎలాగంటే తెల్లవారుజామున నిద్రపట్టలేదు, ఒక రాత్రి నిద్రపట్టలేదు. 3 గంటలు ఎక్స్పైర్ వీళ్ళందరూ పడుకున్నారు. హ్యాపీగా స్నానం చేసుకున్నాను. మళ్ళీ 4 గంటలకి ట్రైన్ స్వామిని చూసిన తర్వాత మొత్తం ఈ కష్టం అంతా మొత్తం అంతా మర్చిపోయింది. అయిపోయింది కదా. వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ ఫీలింగ్స్ ఏముంటాయండి, ఇంటి రాగానే ముందు వాళ్ళు ఎమోషనల్ అవుతారు. బాగా ఫుల్గా చాలా ఎమోషనల్ అయ్యారు. ఇంకా అదే ఒకరొకరు ఫీలింగ్స్ ఉంటాయి. మా ఆవిడైతే రోజు నీ కాలు ఎలా ఉన్నాయి వీడియో కాల్ తీసి చూపించి ఏడు చూపిస్తాను. నా కాలు ఎలా కూడా చెప్తాను, నేనే చెప్తాను నా కాలు ఎలా బాగున్నాయి. నాకు కూతురు ఫోన్ చేసి రోజు ఫోన్ చేసేవాళ్ళు. నా కొడుకు లేదా వీళ్ళ అమ్మగారు వచ్చి ఆ నలసం బాగున్నాడా, నలసం బాగా తీసుకెళ్తున్నా, గురుసం బాగా ఉన్నాడా, కొట్టిసం బాగా ఉన్నాడా, ఏం చెప్పాలి అర్థమైంది కదా. ఎక్కడేమి బయలుదేరేటికి అనిల్ స్వామి ఉన్నారు కదా, వాళ్ళ తాలూకా ఒక జీడిపప్పు అని వగేరే ఇచ్చారు. ఇవన్నీ నేను ఏం చేసాం, మేము దోసుకున్నాం. ఇవన్నీ తెలియక మేము నడుచుకుని వెళ్తున్నా, పాదయాత్ర చేసిన స్వాములకి నేను కొన్ని, ఆ స్వామి కొన్ని అందరూ ఇచ్చేసాం. ఎక్కడ కొన్ని ఏరియాలో దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళే దగ్గరలోనే ఫుడ్ దొరికేది కాదు. మెయిన్ అదొక మైనస్. కుమ్మిలి ఘాటి అయ్యప్ప స్వామి కనబడ్డాడు, వాళ్ళ నాన్నగారి స్వామి కనబడ్డాడు, అమ్మ ఫ్యామిలీ మొత్తం అయ్యప్ప స్వామి ఫ్యామిలీ మొత్తం కనబడేసింది. ముందే మీరు అంటే కాణిపాకంలోనే మీకు మొత్తం ఈ విఘ్నాలన్నీ తొలగించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. మనకి ఇక్కడ వెళ్ళేటప్పుడు మనకి అన్నవరంలో చిన్న ఘాటి, ఒక అతను అన్నవరం దగ్గరలో బాబు చిన్న మెరక ఉంటుంది అన్నాడు. మెరక అంటే మనకి అర్థం లేదు. ఆ మెరక అంటున్నాడంటే ఏదో గట్టో గిట్టు అనుకున్నా తప్ప అనుకోలేదు. అంటే ఇప్పుడు మన కార్లు వెళ్ళడం, బస్సులు వెళ్ళడం ట్రైన్, ఆ పెద్ద మెరక చాలా పెద్ద మెరక అంటే మన ఏరాడలా ఉంటుంది అలా ఎక్కాం. అదే పెద్ద మెరక ఉన్నాం. తర్వాత ఇక్కడ పలంనేరు దాటిన తర్వాత చాలా పెద్దది. అది కట్టి అంటే ఫ్యామిలీ విషయాలు అయితే మాత్రం పక్కన పెట్టారు. ఇంకా వాళ్ళకి యాక్సెప్ట్. ఎవరైనా ఇప్పుడు జాబ్ చేసి డబ్బులు సంపాదిస్తారు, ఎవరెవరో ఫ్యామిలీ అవుతారు. మనం ఫ్యామిలీ కానీ దేవుడి కోసం సన్నిధి కోసం ఇక్కడ హిందూ ధర్మం అయితే మీరు అయింది కదా. మీరు వచ్చిన తర్వాత మన భీమిలి, తగరపొలస లేదా తాళ్ళవలస
ఈ ప్రాంతాల్లో మీ ఫ్రెండ్స్ లేదా మీ చుట్టాలు వాళ్ళు ఏ విధంగా చూసారు మిమ్మల్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు శైలేంద్ర రెడ్డి అని మన భీమి సోదరా ఎలాగ వెళ్ళావు నువ్వు యాడ్సాప్ అన్నాడు అన్నయ్య. నిజంగా చెప్తున్నాను. అలాగే మా కోటిరెడ్డి అనియ మరి నాకు ప్రతిరోజు మా కోటిరెడ్డి అనియ జిమ్ కోటిరెడ్డి గారు ప్రతిరోజు ఫోన్ చేసి అడిగేవాడు, అరే ఎలా నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ సైకిల్ తొక్కుతూ ఉంటారు, మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడాలి. నా స్నేహితులు ఎవరు ప్రతిరోజు ఫోన్ చేసి నేను నాకేంటంటే ఒక్కొక్క ఉండాలి. నేను ప్రతిరోజు జిమ్కి వెళ్ళి వార్మప్ చేయడం, ఫిట్నెస్ వార్మప్ చేయడం వల్ల అలాగే వెళ్ళడం వల్ల నేను కూడా వెళ్ళాను. అక్క మా మధ్య ఉన్నాడు జిమ్ కావాల్సింది కదా. సో ప్రాబ్లం 90% నాకు క్లియర్ అయ్యిందండి. ఎందుకంటే ఆ వార్మప్ చేయకపోతే వెళ్ళకపోవచ్చేమో అనిపించింది నాకు. అది ఆ విధంగా. అయితే స్వామి చివరిగా ఇప్పుడు మీరు అందరూ కూడా పరిచయం అయిన వ్యక్తులు, ఈ ప్రయాణంలో పరిచయం అయ్యారు. మీ బాండింగ్ ఎలా మధ్యలో ఏమైనా మీ మధ్యన ఏమైనా చిన్న చిన్న డిస్ప్యూట్లు అంటే అందరు మనస్తత్వాలు ఒకలా ఉండవు కదా, మీరు కదులుదా సైకిల్ ఏది లేదు ఖచ్చితంగా మీరు అన్నట్టు వస్తాయి. వచ్చినా సరే మేము ముందుగుండానే మేము మాట్లాడుకుంది ఎట్లా అండి, మా గురుస్వామి గారు కానీ వీళ్ళు కానీ మేము ముందుకు వచ్చిన వెంటనే మళ్ళీ మనం మామూలు అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈయనకైనా నచ్చకపోవచ్చు, మాకు నచ్చకపోవచ్చు, సంథింగ్ ఏదో జరుగుతుంది. ఫిజికల్గా మెంటల్గా రెండు విధాలుగా మేము ట్రైన్ అవుతున్నాం. రెండు విధాలుగా ఎన్ని ఉన్నా సరే ఎలా వెళ్ళామో అంతే ఫ్రెండ్లీగా మళ్ళీ వచ్చేస్తాం. అది కూడా అయ్యప్ప దయ్యా. మరి మన భీమిలి నుండి విజయవంతంగా శబరిమల చేరుకొని అయ్యప్పని దర్శించుకొని మన గురుస్వామి సూరిబాబు గారు, అనిల్ గారు, సంతోష్ గారు, ప్రసాద్ గారు ఇక్కడ చేరుకున్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం, అయ్యప్ప స్వామి యొక్క గొప్పదనాన్ని తెలియడం కోసం. అంటే వీళ్ళు వెళ్ళారో లేదా స్వామి అలా రప్పించుకున్నాడో తెలియదు. వాళ్ళు చెప్పిన విశేషాలన్నీ కూడా చాలామందికి స్ఫూర్తిదాయకం. నిజంగా శబరిమల వెళ్ళిన తర్వాత మన తెలుగు జాతీయ గొప్పతనాన్ని, మన హిందువుల గొప్పతనాన్ని కూడా అక్కడ చూసి వాళ్ళందరూ కూడా మన స్వామి తాలూకు సైకిళ్ళతో సెల్ఫీ దిగారు అంటే వాళ్ళు ఎంత సాహసయాత్ర చేశారో అనేది మనం తెలుసుకోవచ్చు. నిజంగా ఆ స్వాములందరికీ కూడా మరొకసారి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటాం. స్వామి